అందరికీ నమస్తే అండి. మనం మొన్న 3 రోజుల కిందట పివి సునీల్ కుమార్ గారు, అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, అలాగే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద, అలాగే గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్, అప్పటి సూపరింటెండెంట్ ప్రభావతి, ఈ నలుగురు మీద కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది గుంటూరు పోలీస్ స్టేషన్లో. అదేంటంటే 2021 మే 14వ తేదీన రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసి కస్టడీలో దారుణంగా హింసించి చిత్రహింసలకు గురి చేశారు. ఆ తర్వాత జీజీహెచ్లో కూడా తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు కోర్టుకి అనేది రఘురామకృష్ణరాజు గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు న్యాయపరంగా అన్ని సలహాలు తీసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. కొన్ని సీరియస్ సెక్షన్లు, నాన్ బెయిలబుల్ సెక్షన్లో పెట్టారు. సో ఇప్పుడు దీని మీద పివి సునీల్ కుమార్ గారికి బయట నుంచి మద్దతు వస్తుంది. ఎందుకంటే పివి సునీల్ కుమార్ గారు సీనియర్ ఐపీఎస్ అధికారి, డీజీ ర్యాంక్ ఐపీఎస్ అధికారి, ప్లస్ ఒక దళిత నేత, దళిత కమ్యూనిటీ. సో దాంతో అతనికి ఆ కమ్యూనిటీలో కొంత పేరుంది. అది మంచి పేరావని చెడ్డ పేరావని ఏదైనా సరే ఒక ఇమేజ్ ఉంది. తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. సో దాంతో కొన్ని చోట్ల ఆ కమ్యూనిటీ వాళ్ళు రోడ్డెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు. నిన్న విజయనగరంలో జరిగిందంట. అలాగే వేరే నియోజకవర్గాల్లో కూడా జరిగాయి, అక్కడక్కడ జరిగాయి. అది పక్కన పెడితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తెలంగాణ నాయకుడు, ప్రస్తుతం బీఆర్ఎస్లో ఇటీవల ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అంతకుముందు 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. సో మూడు సార్లు 3 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. సో ఆయన ట్వీట్ చేశారు, ఒక పెద్ద ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇలా పివి సునీల్ కుమార్ గారి మీద కేసు నమోదు చేయడం నేను ఖండిస్తున్నాను. ఎప్పుడో 3 సంవత్సరాల కిందట కేసు అది. ఆ కేసులో కోర్టు కూడా ఏమీ తేల్చలేదు. కోర్టు కూడా కొట్టేసిన దాని మీద వీళ్ళు కేసు రిజిస్టర్ చేశారు. అది కరెక్ట్ కాదు. ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి, ఒక డీజీ ర్యాంక్లో ఉన్న ఐపీఎస్ అధికారి మీద పోలీసులు ఇలా ఉండటం తప్పు అనేటట్టు ఆయన తన మద్దతు పివి సునీల్ కుమార్ గారికి తన మద్దతు ప్రకటించారు. సో దాని మీద రఘురామకృష్ణరాజు గారు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యారు. అతను ఆల్రెడీ 3 ఎన్నికల్లో పోటీ చేసి 3 సార్లు ఓడిపోయాడు. ఆయన ప్రజల చేత ఆల్రెడీ తిరస్కరించబడ్డాడు. ఆయన మాటలకు విలువ లేదు, మనం పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు సీరియస్ అయ్యారు. అంటే ఇక్కడ ఈ కేసు కేవలం దర్యాప్తు దగ్గర ఎక్కడో ఆగేలా లేదు. రాజకీయంగా ఒక పెను వివాదంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పిఎస్ఆర్ ఆంజనేయులు గారో, జగన్మోహన్ రెడ్డి గారో, లేదా ప్రభావతి గారో, వీళ్ళందరూ అదర్ కమ్యూనిటీ అయితే కావచ్చు. కానీ సునీల్ కుమార్ గారు ఖచ్చితంగా రాష్ట్రంలో అందరికీ తెలిసిన వ్యక్తి. సిఐడి చీఫ్గా పనిచేశారు, డీజీ ర్యాంకులో ఉన్నారు, సీనియర్ ఐపీఎస్ ఆఫీసరు. అలాగే తనకు వ్యక్తిగతంగా ఒక నెట్వర్క్ ఉంది, తనకు సొంతంగా ఒక నెట్వర్క్, ఒక ఇమేజ్ ఉంది, కొంత పరిచయాలు విస్తృతంగా ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం కూడా ఒక రకంగా ఒకానొక దశలో డిఫెన్స్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. యాక్చువల్లీ ఈ ఇష్యూస్ పర్సనల్ ఇష్యూసే, పర్సనల్గా తేల్చుకోవాలి. దీనిలో కమ్యూనిటీని తీసుకురాకూడదు, ఇంకా వేరే వ్యవహారాలు తీసుకురాకూడదు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయంగా టార్గెట్ అవుతున్నామేమో అని అనిపిస్తున్నప్పుడు తనకున్న అన్ని బలాలు వాడతారు కదా కొంతమంది. సో అదే ఇప్పుడు సునీల్ కుమార్ గారు ఎంచుకున్నారనమాట, ఆ పంధానే. సో సునీల్ కుమార్ గారికి మద్దతు అయితే బయట నుంచి వస్తోంది. కానీ పోలీసులు మాత్రం కేసు విషయంలో సీరియస్గా ఉన్నారు. మేబీ అరెస్టులకు కూడా రెడీ అవుతారు. అరెస్టుల వరకు వెళ్లకుండా వాళ్ళు కూడా ముందస్తుగా వాళ్ళ లీగల్ ప్రొసీజర్లో వాళ్ళు ఉన్నారు. కోర్టులో పిటిషన్లు వేస్తున్నారు. ఇలా ఈ కేసు చుట్టూ తిరుగుతుంది, అనేక ట్విస్టులు వస్తున్నాయి. సో మేబీ కోర్టులు ఒకవేళ విచారణకి యాక్సెప్ట్ చేసినా రికార్డే, సంచలనమే. కోర్టులు విచారణకి యాక్సెప్ట్ చేయకుండా ఎఫ్ఐఆర్లు కొట్టేసినా సెన్సేషనే. సో వీళ్ళైతే క్వాష్ పిటిషన్ వేసే అవకాశమే ఉంది. అంటే కేసులు కొట్టేయండి, ఎఫ్ఐఆర్ చెల్లదు అనే పిటిషన్ వేసే అవకాశం ఉంది. క్వాష్ వేస్తారు అనుకుంటున్నా. ఏం జరుగుతుందో చూడాలి. థ్యాంక్ యూ.